ఇప్పుడు నిరుద్యోగుల గురించి మీరు ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి మనం ఈ మాట మాట్లాడుకోవాల్సిందే. 35,000 ఉద్యోగాలు మేమే వేసినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నేను ఒక మాట అడుగుతున్నా, రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తారీఖు అనుకుంటా, డిసెంబర్ 7వ తారీఖు తర్వాత 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 7వ తారీఖు తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందో ఒక తెల్ల పేపర్, శ్వేతపత్రము, వైట్ పేపర్ రిలీజ్ చేస్తే నేను కోరుతున్నాను. ఆయన వచ్చి నెల రోజులు కూడా కాలే ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ ఎట్లుంటుంది? నోటిఫికేషన్ ఇవ్వాలి, అందరు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత స్క్రూటినైజ్ చేయాలి, దాని తర్వాత వాళ్ళకి హాల్ టికెట్లు పంపించాలి, రిటర్న్ టెస్ట్ పెట్టాలి. రిటర్న్ టెస్ట్ అయినాక కూడా కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేయాలి. ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత 1:3 రేషియోనా 1:4 రేషియోనా మళ్ళీ దాంట్లో వాళ్ళను క్లియర్ చేసి ఫైనల్ లిస్ట్ పెట్టి అప్పుడు ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. ఇదంతా జరగాలంటే ఎవడు కోర్టుకు ఒప్పుకుంటే నాకు తెలిసి ఒక 8 నెలల ప్రాసెస్. ఏ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ప్రక్రియకైనా మినిమం 6 to 8 months. ఎవరు కోర్టుకు పోకుంటే, కోర్టుకు పోతే దాని సంగతి దేవుడు ఎరుగు. సో ఈయన వచ్చి నెల రోజులకి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఆయన ఉద్యోగాలు ఇచ్చినట్టు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డనని రేవంత్ రెడ్డి. మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన రిటర్న్ టెస్టులు, మేము పెట్టిన ఇంటర్వ్యూ, ఎన్నికల కోడ్ వల్ల మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేకపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చింది ఆ ఉద్యోగాలు 30,000 పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఇచ్చిన ఉద్యోగాలలో స్టాఫ్ నర్సులు ఉన్నారు, 4 నెలలు వేయాలి, 3 నెలలు దాటిపోయింది, శాలరీస్ లేవు. వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు అయితే ఏడ్చుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి నువ్వు గొప్పగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావు, జీతాలు ఎందుకు ఇస్తలేవు? సో ఇట్లా చాలా అన్యాయంగా మేము చేసినటువంటి భర్తీ ప్రక్రియ ఆయనదని చెప్పి చెప్పుకుంటాము. ఓకే, ఇప్పుడు అంటే రైతుల గురించి కూడా మీరు ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు సన్న బియ్యం గురించి మీరు ఏం మాట్లాడతారు? సన్న బియ్యానికే 500 రూపాయల బోనస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అభయహస్తం ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంటంటే వడ్లకు క్వింటాల్కు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్. సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని తెలంగాణలో మొత్తం దొడ్డొడ్లే వస్తాయి, సన్న వడ్లు రానే రావు. సన్న వడ్లు పెద్దోళ్ళు ఎవరైనా ఇండ్ల అవసరాలకు వాడుకోవాలనుకునేటోళ్ళు, తర్వాత ఈ బార్డర్ ఏరియాస్ ఉంటాయి, బాన్స్వాడ, జుక్కల్, తర్వాత కోదాడ, సూర్యాపేట, ఈ ఏరియాలు బార్డర్ ఏరియాస్ లో కొన్ని సన్నాలు ఇస్తారు. అవి కూడా మిల్లర్స్ 2,800, 2,900, 3,000 క్వింటాలు ఇచ్చుకుంటారు. సో ఇప్పుడు ఉన్నది 2,196, 198 రూపాయలు మద్దతు. దానికి ఇంకొక 500 వెళ్తే 2,600 పైచి గవర్నమెంట్ ఇస్తా అని అంటుంది సన్నాలకు. దానికన్నా బయటనే ప్రైవేట్ రైస్ మిల్లర్స్ 2,800, 2,900, 3,000 ఇచ్చుకుంటున్నారు. సో అది నువ్వు కొనాల్సిన అవసరం లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే వడ్లకు బోనస్ ఇస్తా అన్నావు కాబట్టి క్యాబినెట్ లో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని అందరికి ఇచ్చేయాలి. సో వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు, స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, అరే ఎంత తప్పు జరిగిపోయింది, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయినటువంటి భావన ప్రజలకు కూడా వచ్చింది, అర్థమైంది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ రైతులను పూర్తి స్థాయిలో వంచింది. సన్నాలకే ఇస్తామని దొడ్డు వడ్లకు ఇవ్వటం ఒకటి. రెండవది, సన్నాలకు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎక్కువనే రేట్ వస్తుంది మార్కెట్లో. మూడోది, అన్నిటికన్నా ముఖ్యంగా ఈసారి అకాల వర్షాల వల్ల చాలా ధాన్యం తడిచిపోయింది, తడిచిన ధాన్యాన్ని కూడా కొనలేదు. తర్వాత గతంలో మేము ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవ్రీడే రివ్యూ చేస్తుండే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఆల్మోస్ట్ ఆయన టేబుల్ మీద షీట్ ఉంటుండే, ఏ రోజు ఏ జిల్లాలో ఎన్ని మిల్లులకు ఎన్ని లారీలు వెళ్ళిపోయినాయి, ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్రం అంతా మిల్లర్స్ తీసుకున్నారు. అంటే సీతక్క కూడా అన్నారు ఒక మాట మొన్నటికి మొన్న, అంటే ఒకటే రోజు కొనలేం కదా, మేము ఆల్రెడీ కొనడానికి మేము అధికారులకు ఆదేశించాము. ఎస్, గతంలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో మొత్తం ధాన్యం కొనిస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 7,000 పైచిలకు వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టేది. ఐకేపీ, డిసిఎంఎస్, ప్యాక్స్, పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా 7,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు పెట్టింది. ఇంకా మీకు తెలుసో తెలియదో, మీరు గమనించడం లేదో, గ్రామాల్లో రైతులకు తెలుసు. మేము ఎమ్మెల్యేలను పోయి ఆ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సమయంలో రిబ్బన్లు కత్తిరించి కొబ్బరికాయలు కొట్టి ఒక పండగ లాంటి వాతావరణంలో ఆ కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసింది. ఇవాళ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా ఒక్క కొనుగోలు కేంద్రం రిబ్బన్ కత్తిరించి కొబ్బరికాయ కొట్టి ధాన్యం కొనుగోలు మొదలు పెట్టిన ఫోటో వీడియో మీరు చూసి యోగ్యారు? అటువంటిది లేదు రాష్ట్రం. అంటే వాళ్ళకి రైతులు అంటే ప్రేమ లేదు. వడ్ల కొనుగోళ్ల సందర్భంలో అసలు ఒక వారం 10 రోజులైతే మేము అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటూ పోయేది. ఎక్కడ కూడా మిల్లర్స్ ఏదైనా ఇబ్బంది పెట్టిన తరుగు పేరు మీద, తాల్ పేరు మీద, అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ ఎక్కడ లారీలు సరిగ్గా రాకపోయినా ఇమీడియట్ గా వారానికి ఒకసారి మేము జిల్లాలో రివ్యూలు పెట్టుకునేది. ముఖ్యమంత్రి గారి దృష్టికి, సివిల్ సప్లైస్ మినిస్టర్ దృష్టికి తీసుకొని పోయేది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తో మాట్లాడుకునేది, అడ్జస్ట్మెంట్ చేసుకునేది. మా మంచిర్యాల జిల్లా, నా దగ్గర 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. మాకు అన్ని మిల్లులు 18 మిల్లులు ఉన్నాయి యాసంగి సీజన్ సంబంధించి. నేనేం చేస్తుంటే కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి,
ఇతర జిల్లాలకు మా ధాన్యం అక్కడ మిల్లర్లతోని, అక్కడ కలెక్టర్లతోని, అక్కడ మా ఎమ్మెల్యేలతో మాట్లాడి మా జిల్లాలో వచ్చిన ఎక్సెస్ ధాన్యాన్ని అక్కడికి పంపిస్తుంటుంది. సో 15 days నుండి 30 days లోపల క్లోజ్ చేస్తుంటుంది సబ్జెక్ట్. కానీ ఇవాళ వీళ్ళకి పట్టింపు లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. రైతాంగం గమనిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం. రైతుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే వీడియోలు చూస్తా ఉన్నాం. ఒక రైతు వరి కళ్ళం మీదనే పొరులుతున్నాడు, నేను చచ్చిపోతాను. ఇంకొక రైతు పంట గాలబెట్టింది. ఇంకొక రైతు అయితే ఇక నేను ఉరేసుకుని రావాలని చెప్పి ఏడుస్తున్నాడు. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి గతంలో 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడనటువంటి సీన్లు ఇవాళ తెలంగాణ మనం చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.